ఇన్విటేషన్లే 300 లాగేసాం, ఇంతవరకు ఎవరు రాలేదు. రండి త్వరగా రండి, గిఫ్ట్లు గబగబా ఇచ్చేసి వెళ్ళి కూర్చోండి. సారీ, మీ ఎక్స్పెక్టేషన్ రాంగ్. వాళ్ళు గెస్టులు కాదు, వాళ్ళు ఒక ఎలక్ట్రీషియన్, ఒక సిరీస్ లెటర్, ఇంకోటి సప్లైర్ అని. వాళ్ళ బ్యాలెన్స్ మనీ కోసం ఎదురు చూస్తున్నారు. పెద్ద గిఫ్ట్ వస్తుంది. ఎవరాళ్ళు? రండి సార్, రండి. వెల్కమ్. కంగ్రాచులేషన్స్ పద్మనాభం గారు. వెల్కమ్ వెల్కమ్. పెద్ద ప్రొపరేటర్ గారు చిన్న ప్రొపరేటర్ గారు రాలేదా? వాళ్ళకి ఏదో మీటింగ్ ఉందని ఆగిపోయారండి. ఈ ప్యాకెట్ ఇచ్చామని పంపించారు. గిఫ్ట్లు వచ్చాక గెస్టులు రాకపోతే వెళ్ళండి, వాళ్ళ పళ్ళు అనుకుంటాయి కదా. ఈ ప్యాకెట్లో ఏముందో గోల్డ్ ఐటమ్స్. నేను తీసుకుంటా. ఏదో గిఫ్ట్ చెక్ లో ఉంది. కాదండి, ఏదో లెటర్ ఇది. లెటరా? ఏం రాసిందో చదవండి. డియర్ పద్మనాభం, బహుమానాలు ఇవ్వటం తీసుకోవటం అంటే నీకు ఇష్టం ఉండదని నాకు తెలుసు. అందుకని హృదయపూర్వకంగా నా శుభాకాంక్షలు అందజేస్తున్నాను. మీరు 100 ఏళ్ళు సుఖంగా బ్రతకండి. ఇట్లు జగన్నాథరావు అండ్ హిస్ సన్. ఏడ్చినట్టుంది. ఓనర్ కాగితం మొక్కిస్తే ఇంకా వర్కర్లు ఏమిస్తారు? ఏంటి రమ్య, ఓనరే మనకు సున్నా చుట్టాడు. మీరు ధైర్యంగా ఉండండి. అదిగో చూడండి, మరి స్టాఫ్ అంతా వస్తున్నారు. హ్యాపీగా ఉండండి. అమ్మయ్యా, 100 మంది దాకా వస్తున్నారు. గిఫ్ట్లు లెక్కేసుకో తమ్ముడు. రండి రండి, అందులో క్యూలో వచ్చి వధూవరులు గిఫ్ట్ చేతులతో దీవించండి. రావాలి రావాలి, గిఫ్ట్లు గిఫ్ట్లు. ముందు కానుకలు, తర్వాత భోజనాలు. తమరికి భోజనానికి వెళ్ళండి. తమరి లెటర్ ఉంచండి. అలాగే. బెస్ట్ ఆఫ్ లక్. ఏంటి ఒట్టి చేతులా? గిఫ్ట్లే లేవా? ఇదిగో కవరు. కవరా? ఏంటిది? ప్రామిసరీ నోటా? రమ్య పద్మనాభంల వివాహ సందర్భంలో నేను స్పందించి రాసిన కవిత్వం. అబ్బో. పద్మనాభం, చేసుకున్నావు వివాహం, చెయ్యాలి నువ్విక సంసారం. మరి వివాహం చేసుకున్నాక సంసారం చేరేట్టి. నీ పెళ్ళామే నీకు బెల్లం, ఆమెకు నీవే అల్లం. కావాలి మీ జీవితం ఓ వెండి పళ్ళెం. వెయ్యరా నీ నోటికి కళ్ళెం, పెట్టరా ఈ కవిత్వానికి గొళ్ళెం. అడుగును పేరేసుకున్నావా? పబ్లిసిటీ అంటే అసలు నాకు ఇష్టం ఉండదు. ఎంత సింప్లిసిటీ. వెళ్ళి భోంచే. థ్యాంక్ యూ. వెళ్ళి బాగా కుమ్మండి. విష్ యూ హ్యాపీ మ్యారేడ్ లైఫ్. హ్యాపీ. మీ నీచమైన సలహాని 30,000 రూపాయలు రిసెప్షన్ తగలబెట్టాను. అన్ని పూలు ఆకులు అలమలం. ₹1 గిఫ్ట్ కూడా రాలేదు. పూల మార్కెట్ రెండు హోటల్ మేనేజర్ గారు, కనీసం మీరైనా ఓ పెన్ అయినా గిఫ్ట్ గా తెచ్చారు. నో ఫస్ట్ నైట్ కి రూమ్ రెడీ. 3,500 బ్యాలెన్స్ అమౌంట్ కడతారా? 3,500 క్యాన్సిల్. రూమ్ క్యాన్సిల్. బామర్దే, రెంట్ అడ్వాన్స్ కట్టేసాక రూమ్ క్యాన్సిల్ అంటే ఇంకా తిరిగి ఎవరు డబ్బులు? పోనీ రాత్రికి నేను మీ అక్క రెస్ట్ తీసుకో. బాగా ఆలోచించు తమ్ముడు. ఫస్ట్ నైట్ అది క్యాన్సిల్.